వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి షాద్ నగర్ లో ఘన స్వాగతం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. అమరవీరుల ఆంక్షలు ఆశయాల సాధన దిశగా అందరం కృషి చేయాలన్న వనపర్తి జిల్లా కలెక్టర్. ప్రభుత్వం ఉత్తమ పారిశ్రామిక విధానం అవలంబిస్తుందని వెల్లడి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరించిన పటాన్చెరు డివిజన్ డీఎస్పీ మరియు సిఐ. తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శమని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో మహబూబ్ నగర్ ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్ రెడ్డికి షాద్ నగర్ ముఖ్య కూడలిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ పూలమాలలతోటి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. నవీన్ రెడ్డి సొంత నియోజకవర్గం షాద్ నగర్ కావడంతో అభిమానుల సందడి నెలకొంది. షాద్ నగర్ ముఖ్య కూడలికి చేరుకున్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యకర్తలు అభివాదం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సర్వం త్యాగం చేసిన అమరవీరుల ఆంక్షలు ఆశయాల సాధన దిశగా అందరం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఐడిఓసి ఆవరణలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్, వనపర్తి శాసనసభ్యులు మెఘారెడ్డితో కలిసి అమరవీరుల స్తూపానికి ఘన నివాళి అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏ ఆశయంతో అయితే ఏర్పడిందో ఆ దిశగా మనందరం కృషి చేసి ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం, ఆర్థిక ఫలాలు అందించే విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఉత్తమ పారిశ్రామిక విధానం అవలంబిస్తుందని కలెక్టర్ తెలిపారు.
వారిని సుఖాసీనులుగా కావాల్సిందిగా కోరుతూ కార్యక్రమానికి చేసినటువంటి మన వనపర్తి శాసనసభ్యులు శ్రీ పూడి మేఘారెడ్డి గారికి అక్షయ పాత్ర వంటిది నా తెలంగాణ మంచితనానికి ప్రాణమిస్తూ పటాన్చేరు డివిజన్ పరిధిలోని తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరించిన డిఎస్పీ రవీందర్ రెడ్డి, సిఐ ప్రవీణ్ రెడ్డి. ఈ సందర్భంగా డిఎస్పీ రవీందర్ రెడ్డి, సిఐ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పోలీస్ శాఖలో అనేక మార్పులు వచ్చాయని, తెలంగాణ ప్రభుత్వం పోలీసు వారికి అనేక సౌకర్యాలు కల్పించిందని, శాంతి భద్రత విషయంలో తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలిచారని డిఎస్పీ సిఐ అన్నారు. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जनगण मंगलदायक जय हे भारत भाग्य इनका नंबर लेके दो भैया लोग లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గాంధీ చౌక్ వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి అనంతరం తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన లక్షటిపేట కాంగ్రెస్ నాయకులు. తదనంతరం ఉద్యమంలో పాల్గొన్న సీనియర్ నాయకులను సన్మానించిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మంచిర్యాల శాసనసభ్యులు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు పిలుపు మేరకు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్, పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, ఎంపీపీ అన్నం చిన్నన్న మంగ, కౌన్సిలర్ సురేష్ నాయక్, వైస్ ఎంపీపీ దేవేందర్ రెడ్డి, బియ్యల తిరుపతి, నడిమెట్ల రాజన్న, తోట రవి, శ్రీధర్, నవాబ్, తూరి రవీందర్, వెంకటస్వామి గౌడ్, హాజీ, మడిపెల్లి స్వామి, అమీర్, శ్రీకర్, సతీష్, పాయల్ శంకర్, బిరుదుల ధర్మయ్య, కిషన్, పెరుగు తిరుపతి, రాకేష్, కత్తెరపాక, అబ్దుల్ ఫెరోజ్, మహమ్మద్ అజర్, మొహమ్మద్ షారుఖ్ ఖాన్, షా ఖాన్, రాజేష్, పుల్లూరు మరియు పెద్ద ఎత్తున పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జిందాబాద్. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ జిందాబాద్. కాంగ్రెస్ జిందాబాద్. జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్, జై పిఎస్ఆర్. చంద్రశేఖరరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి
లక్షపేట కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మరియు మండల ఆధ్వర్యంలో లక్షపేట కాంగ్రెస్ పార్టీ మా కోరికమ్మ గారి ఆదేశానుసారం డిసిసి అధ్యక్షులు మరియు మా ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం పిఎస్ఆర్ చంద్రశేఖరరావు గారు దాని ప్రకారం ప్రతి సంవత్సరం రొటీన్గా జూన్ 2 అంటే మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మరి సీనియర్ అయినటువంటి నేను మా రాంబాబు గారికి కూడా మా ఆరిఫ్ గారు సన్మానం చేశారు. మరి మేము ఇప్పుడు జైలు కూడా పోయినాం ఉద్యమంలో. మరి ఉద్యమంలో జైలు పోయిన వాళ్ళందరూ బయట ఉన్నారు. ఇప్పుడు మాట్లాడిన ఉద్యమంలో ఏం చేయని వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ మన కేసీఆర్ ఇంకా మొన్న దాకా మినిస్ట్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకోసం మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమం చేసినటువంటి వాళ్ళకు కూడా మన ప్రకటించారు. ఏమని మనిషికి 20,000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పి అది అతి త్వరగా చేస్తే దాదాపు మా లక్షపేట మండలంలో కనీసం ఒక 100-150 మంది ఉద్యమకారులు ఉన్నారు జైలుకు పోయినటువంటి వాళ్ళు. మరి ఏమి తిన్నటువంటి వాళ్ళు కూడా ఆ ఉద్యమంలో పనిచేసి జైలుకు పోయినారు. మరి వాళ్ళను మా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్లాలని మా యొక్క ప్రేమసాగరావు నేను కోరుతా ఉన్నాను. మరిలో మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అదే సోనియా గాంధీ గారికి మా తెలంగాణ ప్రజలు మర్చిపోవద్దు. ఎందుకంటే 100 సంవత్సరాల తెలంగాణ ఆకాంక్షను మరి సోనియా గాంధీ గారు నెరవేర్చారు. కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండాలి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మీద బడుగు వర్గాల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. బీదోలకు న్యాయం జరగాలంటే 3 గుడ్డ ఇల్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. ఏదైతే మొన్న ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో చెప్పారు, తల్లిని చంపిర్రు బిడ్డను బతికిచ్చిరు అని. అంటే ఆంధ్రాను చంపి తెలంగాణ బతికిచ్చిరు అని ఆయన నోటితోనే చెప్పారు. ఇది ప్రజలు గమనించాలి. కాంగ్రెస్ మేలు చేసిన దేవత తెలంగాణ మేసిన దేవత కాంగ్రెస్. మన మా తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనం తెలంగాణ మన ముందున్నది. ఆనాడు తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి సోనియా గాంధీ గారు మన అష్ట కష్టాలను చూసి చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అమరులైనటువంటి పిల్లలంతా నా కుటుంబ సభ్యులన్న ఆలోచనతో చెప్పినట్టు అన్నగారు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఉద్యమంలో పాల్గొని జేఏసీ ఆధ్వర్యంలో చాలా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం వల్లనే ఈరోజు తెలంగాణ వచ్చిందనేది మేము భావిస్తున్నాం. సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ తెలంగాణను 10 సంవత్సరాలు భ్రష్టు పట్టించినటువంటి ఘనత మన కేసీఆర్ గారిది. అలా కుటుంబం మాత్రమే ఇలా అన్ని రకాల పదవులను వహించి రాష్ట్రాన్ని దోచుకొచ్చినది, ప్రజానీకాన్ని ఇలా మట్టున పెట్టింది. కాబట్టి గ్రహించి ఈ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మన తెలంగాణలో అత్యధిక మంచి మెజారిటీతోని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా, మన రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఇచ్చినటువంటి ప్రజలు ఆ తీర్పును అనుగుణంగా ఇప్పుడు 4 తారీఖు నాడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే విధంగా, ప్రభుత్వం చేపట్టే విధంగా భారతదేశం మొత్తం మీద ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అన్న ఆకాంక్షతో ఉన్నటువంటి ప్రజానీకం. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కుతుంది, పేద ప్రజల పక్షాన నిలబడుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వానికి అండదండగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మరియు పాలించేటువంటి కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో చాలా మంది పెద్దలు ఎంతో మంది ఉన్నారు. వారి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని శ్రీ సాయి విద్యాలయ హై స్కూల్లోని ప్రిన్సిపల్ వెంకటేష్ ఆధ్వర్యంలో 10th క్లాస్ టాపర్ మెరిట్ అవార్డ్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఈఓ ముషీరాబాద్ మండల్ ఎస్ చిరంజీవి, శ్రీమతి డివైఐఓఎస్ స్వరూపరాణి, భారతి జయలక్ష్మి, టి శ్రీనివాసరాజు, డాక్టర్ బి రమేష్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించినటువంటి పలు సంస్కృత కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
ముషిరాబాద్ మండల్లో శ్రీ సాయి విద్యాలయ స్కూల్ అన్నది ఒక స్కూలు. దానికి కరస్పాండెంట్గా వెంకటేష్ గారు ప్లస్ వాళ్ళ స్టాఫ్ అందరు కూడా ఆ స్కూల్ను విజయపథం నడపడానికి చాలా కృషి చేస్తున్నారు. నేను దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకనంటే సమాజంలో అట్టడున్నటువంటి వాళ్ళకి విద్యను అభ్యసించడం చేయడం అన్నది చాలా అవసరం. సో వాళ్ళని భావి భారత పౌరులుగా, వాళ్ళని సమాజంలో మంచి వ్యక్తులుగా జీవించడానికి విద్య ఎంతో సహకరిస్తుంది. కాబట్టి తక్కువ ఫీజుతోటి పిల్లలందరికీ కూడా విద్యాబుద్ధులు చెప్పించడానికి ఆయన చాలా కృషి చేస్తున్నాడు. వాళ్ళ స్టాఫ్ కూడా ఒక్కొక్కరు స్పెషల్ టాలెంటెడ్ అన్నట్టు అందరూ కూడా వాళ్ళ వంతు కృషి చేసి పిల్లల్ని మంచిగా మోటివేట్ చేసి చాలామందికి అబవ్ 9 వచ్చేటట్టుగా చేసినారు. వాళ్ళ రిజల్ట్ 97% ఉందంటే 97% రావడం అన్నది అంత ఆషమాషి విషయం కాదు. దట్టు హైదరాబాద్లో, ఎక్కడో అంటే వేరే విషయం, కానీ హైదరాబాద్లో 97% వచ్చిందంటే మాత్రం వాళ్ళ టీచర్లది, వాళ్ళ స్టాఫ్, వాళ్ళ కరస్పాండెంట్ది ప్లస్ హెడ్ మాస్టర్ది చాలా కృషి ఉంది. అట్లనే వాళ్ళను అభినందిస్తూ అదేవిధంగా తల్లిదండ్రులు కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకనంటే ఇంతకుముందు అనుకున్నాం అనమాట, ఏంటంటే గుర్రాన్ని నీటి వరకు తీసుకుపోతాం కానీ తాగాలన్న కోరిక దాంట్లో లేకపోతే మనం ఎంత చేసినా కూడా ప్రయోజనం ఉండదు. అట్లనే పిల్లలకు కూడా చదవాలన్నటువంటి కోరిక వాళ్ళలో లేకపోతే టీచర్లు ఎంత కష్టపడ్డా కూడా ప్రయోజనం లేదు. కాబట్టి నేను తల్లిదండ్రులను అభినందిస్తున్నాను, పిల్లల్ని కూడా అభినందిస్తున్నాను. ఎందుకనంటే వాళ్ళు 97% తీసుకొచ్చినంటే చాలా చాలా హర్షించదగ్గ విషయము. సో ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని, స్కూలు స్ట్రెంత్ విపరీతంగా పెరగాలని, అట్లనే వచ్చిన ప్రతి విద్యార్థి కూడా ప్రయోజకుడు కావాలని, వాడి జీవితం విజయవంతంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలో కోర్టు చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడటంతో అటు నుండి వెళ్లే వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లారీలు పలుమార్లు గుంతలు తప్పించబోయి కోర్టు కాంపౌండ్ వాల్ కు తగలటంతో కూలిపోయినవి. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి పరిగి ఎస్ఐ సంతోష్ కుమార్ తన సొంత డబ్బులతోటి ఆదివారం తాను దగ్గరుండి రోడ్డుపై ఉన్నటువంటి గుంతల్లో కంకర వేసి రోడ్డు మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమంలోని కానిస్టేబుల్ బి రమేష్ కుమార్, ఎం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పటాన్చేరు డివిజన్ పరిధిలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరుల స్తూపంలకు ఘన నివాళులు అర్పించి ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు కార్యకర్తలంతా పాల్గొన్నారు. వెనక జరగండి ప్లీజ్. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో మునిగి తేలుతూ ఉన్నారు ప్రజలు. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్న రోజు జూన్ 2. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ అధికార యంత్రాంగం కానీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ ఈ పండుగలో పాల్గొని అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఉన్నారు. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 11వ సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ
మన ప్రాంత అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు కావాలనే ఆలోచనతో ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా అభివృద్ధిలో ముందడుగు వేసిందో రేపు రాబో కాలంలో గిట ఈ ప్రభుత్వం గిట అదే విధంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు. అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు హాజరయ్యారు. సంగారెడ్డి డివిజన్ బీజేపీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు వెంకట నరసింహారెడ్డి జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా వెంకట నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సాధనలో బీజేపీ నాయకురాలు స్వర్గీయ సుష్మా స్వరాజ్ కృషి చేశారని, తెలంగాణ ఉద్యమంలోని తెలంగాణ సాధన కోసం జాతీయ జనతా పార్టీ ఎంతో కృషి చేసిందన్నారు. తెలంగాణ ఆశయ సాధన కోసం ఎంతో కృషి చేశారని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలోని జిల్లా ప్రధాన కార్యదర్శి మాణిక్రావు, రాజశేఖర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు రాజేశ్వరరావు దేశపాండే, పోచారం రాములు, కౌన్సిలర్ మందుల నాగరాజు, జిల్లా కార్యాలయ కార్యదర్శి దోమల విజయ్ కుమార్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మీనాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి షాద్ నగర్ లో ఘన స్వాగతం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు. అమరవీరుల ఆంక్షలు ఆశయాల సాధన దిశగా అందరం కృషి చేయాలన్న వనపర్తి జిల్లా కలెక్టర్. ప్రభుత్వం ఉత్తమ పారిశ్రామిక విధానం అవలంబిస్తుందని వెల్లడి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరించిన పటాన్చెరు డివిజన్ డీఎస్పీ మరియు సిఐ. తెలంగాణ పోలీసులు దేశానికి ఆదర్శమని వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.